పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునేటువంటి ఒక విషయం తెర మీదకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఒక ద్రోహిగా ముద్రపడినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి, విభజన హామీలు అమలు చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి అటువంటి పార్టీతోటి పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళటం మరి ప్రజా వ్యతిరేక నిర్ణయంగా కనబడతా ఉంది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, అట్లానే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లు మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పి బహిరంగ ప్రకటన చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అటువంటి పార్టీతోటి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కూడా మరి ఎన్నికల వాళ్ళ ప్రధాన ఎజెండాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామనేటువంటి విషయం వాళ్ళు చెప్తానే ఉన్నారు, పదే పదే చెప్తా ఉన్నారు. మరి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురైనటువంటి ముస్లిం సామాజిక వర్గాల యొక్క రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవటం ఎంతవరకు సమంజసం, సహేతుకమో ఒకసారి ఆలోచించాలి. మరి యువగళం విజయోత్సవ సభ జరిగేటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు నేరుగా వేదిక మీద నుంచి బీజేపీ మాతో పొత్తుకు రావాలని మేము ఆహ్వానిస్తా ఉన్నామని చెప్తే ఆ విషయాన్ని ఆ సభా వేదిక మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరు కూడా ఖండించలేదు. మరి ఆ రోజే ప్రజల్లో ఒక అనుమానం బలపడింది, బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ పొత్తుకు వెళ్తుందని చెప్పి. మరి ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నటువంటి విషయాన్ని ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. జనసేన పార్టీ వాళ్ళకి ఉన్నటువంటి బలం ఎంతో గత ఎన్నికల్లో చూసాం. బలాబలాల విషయం పక్కన పెడితే బీజేపీని మరి తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో విమర్శించారు, పాచిపోయిన లడ్డూలు అని చెప్పి. మరి ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి హామీ ఏమైనా ఇచ్చిందా? ఎక్కడైనా ప్రకటన చేసిందా? మరి ఏమీ లేనప్పుడు, ముగిసిపోయిన అధ్యాయం అని వాళ్ళు చెప్పినప్పుడు, స్పష్టమైనటువంటి వైఖరితో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయకూడదన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు, ముస్లిం రిజర్వేషన్లు మేము రద్దు చేస్తామనేటువంటి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు, మీరెందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తహతాలాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నవతరం పార్టీ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే మరి ఆయన భారతీయ జనతా పార్టీ తోటి ముందు నుంచే పొత్తులో ఉన్నాడు. మీరు ఈరోజు కొత్తగా పొత్తుకు వెళ్ళబోతా ఉన్నారు. ఒకసారి ఈ పొత్తు నిర్ణయం గురించి పునరాలోచించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీతోటి పొత్తు అనేది ఒక హితుడుగా, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక ఉద్యమాలకి సపోర్ట్ చేసినటువంటి పార్టీగా నవతరం పార్టీ నుండి ఒక స్నేహితుడిగా ఒక మంచి సూచన, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవద్దు అనేటువంటి ఒక సూచనని రేపు మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత వచ్చేటువంటి నష్టాన్ని మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మోయాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ ఇబ్బంది మొత్తాన్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. దీన్ని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలి, పునరాలోచించుకోవాలి పొత్తు గురించి.
ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి స్పష్టం చేయదలుచుకున్నాం. నవతరం పార్టీ చేసినటువంటి ఒక మంచి సూచనని మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి, చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.